పురాణ కథ ప్రకారం దేవీ పురాణంలో మాత లలితాదేవి వర్ణన లభిస్తుంది. ఒకసారి నైమిషారణ్యంలో యజ్ఞం జరుగుతోంది. ఈ సమయంలో దక్ష ప్రజాపతి కూడా అక్కడికి వెళ్లాడు. అతను వచ్చినప్పుడు అన్ని దేవతలు అతనికి స్వాగతం పలకడానికి లేచారు. కాని అతను వచ్చిన తరువాత కూడా భగవాన్ శంకరుడు లేవలేదు. ఇది దక్ష ప్రజాపతికి అవమానంగా అనిపించింది. ఈ అవమానానికి ప్రతీకారంగా దక్ష ప్రజాపతి శివుడిని తన యజ్ఞానికి ఆహ్వానించలేదు. ఈ విషయం తెలుసుకున్న మాత సతీ శివుని వద్దకు వెళ్లి యజ్ఞానికి వెళ్లాలని కోరింది. అప్పుడు మహాశివుడు ఆమెతో, మనకు ఆహ్వానం లేని చోటికి వెళ్లడం మనకు శ్రేయస్కరం కాదు. దక్షుడు మనలను పిలవని యజ్ఞానికి మనం వెళ్లకూడదు అని చెప్పారు. దీనికి సతీ, అది నా తండ్రి ఇల్లు, నన్ను ప్రత్యేకంగా పిలవాల్సిన అవసరం లేదు, నేను వెళ్లడం నా హక్కు అని చెప్పింది. అప్పుడు శివుడు శాంతంగా, నువ్వు వెళ్లాలనుకుంటే వెళ్లవచ్చు, నేను నిన్ను ఆపను, కాని నేను మాత్రం ఆ యజ్ఞానికి రాను. సరే అయితే నందిని తీసుకొని వెళ్ళు అని చెప్పారు. దీనికి సతీ, సరే నేను వెళ్తాను, ఏదైనా అనిష్టం జరిగిన తర్వాత నువ్వు రా అని చెప్పి నందిని తీసుకొని బయలుదేరింది. దక్షయజ్ఞశాలకు చేరుకున్న తరువాత నందిని యజ్ఞశాల ప్రవేశద్వారంలోనే ఆపివేశారు. లోపలికి ప్రవేశించనివ్వలేదు. అక్కడ సతీ తన తండ్రి దక్ష ప్రజాపతి నోట భగవాన్ శంకరుని నిందను విన్నది. అది ఆమెకు తీవ్ర అవమానంగా అనిపించింది. తండ్రి ఇంట్లోనే తన భర్తకు అవమానం జరగడం ఆమె హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది. ఆ అవమానాన్ని భరించలేక సతీ యజ్ఞశాలలోని అగ్నికుండంలో దూకి తన ప్రాణాలను ఆహుతి చేసింది. ఈ విషయం తెలిసిన వెంటనే భగవాన్ శంకరుడు తీవ్రంగా వ్యాకులమయ్యాడు. ఆయన అక్కడికి చేరుకొని మాత సతి యొక్క పార్థివ శరీరాన్ని తన భుజాలపై ఎత్తుకొని ఉన్మత్త స్థితిలో లోకమంతా తిరగసాగాడు. ఆయన రౌద్ర తాండవంతో సృష్టి మొత్తం అస్తవ్యస్తమయింది. ప్రపంచంలోని సమస్త వ్యవస్థలు కూలిపోయే స్థితికి చేరాయి. ఈ పరిస్థితిని తట్టుకోలేక భగవాన్ విష్ణువు లోకరక్షణార్థం తన సుదర్శన చక్రంతో మాత సతీదేహాన్ని ముక్కలుగా విభజించాడు. మాత సతీ అవయవాలు ఎక్కడెక్కడ పడ్డాయో ఆ ప్రదేశాలు శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెందాయి. ఆ ప్రదేశాలలో మాత సతీ వివిధ రూపాలలో స్థిరపడింది. ఇప్పుడు లలితాదేవికి వీటితో ఉన్న సంబంధం ఏమిటి అంటే, మాత సతిదేహం నైమిషారణ్యంలో పరిభ్రమించింది. నైమిషం ఒక లింగధారిణీ శక్తిపీఠ స్థలం. ఇక్కడ భగవాన్ శివుడు లింగరూపంలో పూజించబడతాడు. ఇదే స్థలంలో మాత లలితాదేవిని కూడా పూజిస్తారు. భగవాన్ శంకరుని రుద్రశక్తిని ధరించిన సతీ నైమిషంలో లింగధారిణిగా ప్రసిద్ధి చెందింది. ఆమెనే లలితాదేవిగా కూడా ఆరాధిస్తారు. మాఘీ పూర్ణిమ రోజునే మాత లలిత అవతరించింది. అందుకే ఈ రోజును లలితా జయంతిగా జరుపుకుంటారు. మాత లలితను రాజేశ్వరి, షోడసి, త్రిపురసుందరి వంటి నామాలతో కూడా పిలుస్తారు. మాఘపూర్ణిమ రోజున మాత లలితను భక్తితో పూజిస్తే భక్తులకు మోక్షం లభిస్తుందని విశ్వాసం. సంపూర్ణ శ్రద్ధతో ఆమెను ఆరాధిస్తే జనన మరణ చక్రం నుండి విముక్తి లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. మాత లలిత దశమహావిద్యలలో మూడవ మహావిద్య. ఆమె శ్రీవిద్య సాధనకు అధిష్టాత్రీదేవిగా భావించబడుతుంది. ఆమె బ్రహ్మాండంలోని పరమశక్తిని ప్రతినిధి వహిస్తుంది. ఆమె వాహనం సింహం. ఆమె చేతుల్లో పాసం, అంకుశం, ధనస్సు మరియు బాణం ఉంటాయి. దేవీ షోడసి త్రిలోకాలలో అత్యంత సుందరమైన దేవిగా కీర్తించబడుతుంది. సాధకులు ఆమెను తాంత్రిక పార్వతిగా కూడా పూజిస్తారు. ఆమె ఆరాధన ద్వారా 16 రకాల కళల్లో సిద్ధి లభిస్తుంది. దేవీ షోడసి మహావిద్యను శ్రీయంత్ర రూపంలో కూడా పూజిస్తారు. ఆమె సాధన వల్ల సాధకుడికి కుటుంబ సుఖం, ఆత్మబలం మరియు ఇంద్రియ నియంత్రణ లభిస్తుంది. త్రిపురసుందరి యొక్క షోడసీ రూపాన్ని 16 ఏళ్ల కన్యగా వర్ణిస్తారు. ఆమెను 16 కోరికల ప్రతీకగా భావిస్తారు. లలితా జయంతి మాఘపూర్ణిమ రోజున జరుపుకుంటారు. ఈ రోజునే మాత లలితా త్రిపురసుందరి అవతరణ దినంగా భావిస్తారు. ఈ రోజున ప్రత్యేకంగా శ్రీచక్ర పూజ, లలితా సహస్రనామ పారాయణం, కుంకుమార్చన మరియు దేవీ ఉపాసన చేస్తారు. ఇంట్లో మాత లలిత పూజ చేయాలంటే మాఘపూర్ణిమ రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత పూజస్థలంలో ఎరుపు వస్త్రాన్ని పరచాలి. మాత లలిత చిత్రాన్ని లేదా శ్రీయంత్రాన్ని ప్రతిష్ఠించాలి. ముందుగా గణేశ పూజ చేసి తరువాత మాత లలిత ధ్యానం చేయాలి. ధూపం,
దీపం వెలిగించి పుష్పాలు, అక్షతలు, కుంకుమం అర్పించాలి. లలితా సహస్రనామాన్ని పఠించి నైవేద్యంగా ఖీర్, పళ్ళు, మిఠాయిలు సమర్పించాలి. చివరిగా హారతి చేసి క్షమాప్రార్థన చెయ్యాలి. ఈ విధంగా మాత లలితా త్రిపురసుందరి కథ మనకు భక్తి, వినయం, ధర్మం యొక్క మహత్వంను తెలియచేస్తుంది. ఆ పరమేశ్వరి కృప మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పౌరాణిక కథలు, ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.